హాయ్! హౌ ఆర్ యూ? అందరూ బాగున్నారా? సో, ఇప్పుడు మనం ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐ కార్డ్ గురించి మాట్లాడుకుందాం. సో, ప్రీవియస్‌గా ఇదే కార్డ్ మనకి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లా కూడా ఉంది. సో, అప్పుడు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్‌తో టై అప్ అయింది ఆ కార్డ్ కోసం. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఎస్‌బీఐతో టై అప్ అయింది ఈ కార్డ్ కోసం. సో, ఈ కార్డ్ కంప్లీట్ బెనిఫిట్స్ చూద్దాం. సో, డీటెయిల్‌గా మీరు ఆన్‌లైన్‌లో ఎక్కడెతికినా డీటెయిల్‌గా చెప్పరు మనకి. సో, నేనది డిస్కస్ చేస్తున్నాను. సో, ఫస్ట్ మనం కార్డ్ తీసుకుంటే మనకు రూ. 250 గిఫ్ట్ కార్డ్ ఇస్తారు. ఇది మన ఈమెయిల్‌కి పంపిస్తారు. కార్డ్ ఫీ పే చేసిన మనకి జాయినింగ్ ఫీ ఉంటుంది కదా! జాయినింగ్ ఫీ మనకి 499 అరౌండ్ ఉంది. జాయినింగ్ ఫీ 500. ఈ 500 మనం పే చేస్తే రూ. 250 గిఫ్ట్ కార్డ్ ఇస్తారు. సో, జాయినింగ్ ఫీలో మనకు రూ. 250 లాస్ అవుతున్నట్టు. బట్ వి కెన్ మేనేజ్ దట్. ఎలా అంటే మనం ఫ్లిప్‌కార్ట్‌లో కానీ, క్లియర్ ట్రిప్‌లో గానీ పర్చేస్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తది. ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ 7.5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మింత్రాలో పర్చేస్ చేస్తే. అండ్ మనం యాక్సిస్ బ్యాంక్ కార్డ్ తోటి కంపేర్ చేసి చూస్తే ఇక్కడ మనకు బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. 7.5% అండ్ 4% ఆన్ ప్రిఫర్డ్ మర్చెంట్స్. ప్రిఫర్డ్ మర్చెంట్స్ అంటే ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నెట్‌ఫ్లిక్స్ ఉండొచ్చు. కల్ట్ ఉంటుంది. కల్ట్ డాట్ ఫిట్ అండ్ ఇంకోటి స్విగ్గీ ఉంటుంది. ఈ 3 సైట్స్‌లో మనం పర్చేస్ చేసినప్పుడు మనకు ఒక 4% ఎక్స్‌ట్రా క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ 1% ఆల్ ఓవర్ ద ఆన్‌లైన్ స్పెండ్స్. ఎక్కడ ఖర్చు పెడితే అక్కడొస్తది. ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకోవాలనుకుంటే ఈ మర్చెంట్స్ లిస్ట్ ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇంకా చూసుకోవచ్చు. మాక్సిమం మనకి ఇక్కడే అయిపోతుంది. మీరు ఇక్కడ పే చేసిన 500 ఏదైతే ఉందో మీరు 3.5 గనక 3.5 లాక్స్ గనక 1 ఇయర్‌లో స్పెండ్ చేస్తే మీకది వేవ్ ఆఫ్ అవుతుంది. అండ్ దీనిలో బెస్ట్ ఆప్షన్ నాకైతే కనిపించింది ఏంటంటే బెస్ట్ ఆప్షన్ ఏం కాదులే. 1% ఫ్యూయల్ సర్చార్జెస్. సో, మీరెప్పుడైనా ఫ్యూయల్ స్టేషన్‌కెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఎవ్రీ పాయింట్ ఎస్‌బీఐలో 90% అన్నీ ఇలానే ఉంటాయి. సో, 500 మినిమమ్ పర్చేస్ చేయాలి. 4000 మాక్సిమం అన్నమాట. 4000 రూ. 1 అయినా సరే మీకు సర్చార్జెస్ రావు. రూ. 499 అయినా సర్చార్జెస్ రావు. సర్చార్జెస్ వేవ్ ఆఫ్ అవ్వదు. సో, మీరు దీన్ని వేవ్ ఆఫ్ అవ్వాలంటే మీరు ఈ లిమిట్‌లో స్పెండ్ చేసుకోవాలి. అండ్ మీకు మంత్‌కి ఆ! నిజమే. ఇందాక మాట్లాడా కదా అడ్వాంటేజ్. ఎస్‌బీఐలో వేరే కార్డ్స్ ఏవైనా సరే మనకు రూ. 250 మాత్రమే సర్చార్జెస్ పే ఆఫ్ అవుతుంది. కానీ ఇక్కడ రూ. 400 పర్ బిల్లింగ్ సైకిల్. లైక్ మీరు రూ. 40,000 వరకు ఫ్యూయల్ స్పెండ్ చేయొచ్చు. మీకు రూ. 400 వరకు వేవ్ ఆఫ్ అవుతుంది. లైక్ మీ బాబాయ్‌కో, బావకో బంక్ ఉంటే ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో, 4,000 ఇంటూ 10 టైమ్స్ విత్‌డ్రా చేసుకుంటే మీరు డైరెక్ట్‌గా క్యాష్ తీసుకోవచ్చు. అండ్ మీ ఈ కార్డ్ యాన్యువల్ ఫీ అనేది కూడా వేవ్ ఆఫ్ అవుతుంది. అండ్ ఆ పర్చేస్ చేయటం వల్ల రెగ్యులర్‌గా అండ్ మీకు సర్చార్జెస్ వచ్చేస్తాయి. లైక్ లిటరల్లీ రూ. 40,000 అమౌంట్ మీరు ఫ్రీగా యూజ్ చేసుకున్నట్టు ఓవర్ ద మంత్. సో, జాయినింగ్ ఫీ ఇది. యాన్యువల్ ఫీ కూడా అంతే. రెన్యువల్ ఫీ కూడా అంతే. 3.5 లాక్స్‌కి ఇంకా స్పెండ్ చేస్తే మనకి వచ్చేస్తది. సో, ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాం ముందు చార్జెస్ కంటే. రూ. 50 గిఫ్ట్ కార్డ్ మాట్లాడుకుందాం. 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. తెలిసిందే. ఫస్ట్ రూ. 1000 లోపు ట్రాన్సాక్షన్ చేస్తే అప్పుడు మనకు గిఫ్ట్ కార్డ్ వస్తదంట. సో, ఇవన్నీ మాట్లాడుకున్నాయి. అండ్ ఇంకేమున్నాయి? ఏటీఎంలో సో, ఇవి ఇక్కడ ఫీచర్స్ ఆల్మోస్ట్ మనం ముందు డిస్కస్ చేసినవి. ఈ పాయింట్స్ మిస్ అవ్వలేదు మనం. అండ్ కిందకొస్తే సేమ్. ఇవి ఈ కార్డ్ కంప్లీట్ డీటెయిల్స్. సో, కార్డ్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను ఇది బెస్ట్ ఆప్షనే చెప్తున్నాను ఈ కార్డ్.
మీకు బాగా యూజ్ అవుతుంది. అందరికి యూజ్ అవుతుంది.